ఎక్కడైనా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అంటే ఫస్ట్ రాజకీయ పార్టీ నాయకులు కనిపిస్తారు. వాళ్ళ అభ్యర్థులను గెలిపించడం కోసం వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించుకుంటూ. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ మూల ఏ చిన్న ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీల కంటే ముందు పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. ఆ పోలీసులు అధికార పార్టీ వాళ్ళకు పూర్తిగా వత్తాసు పలుకుతూ వాళ్ళని ఏ విధంగా గెలిపించాలి అనే బాధ్యత పోలీసులు భుజానికి వేసుకుంటూ ఉన్నారు. నిజంగా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎక్కడ ఎన్నిక జరిగినా వీళ్ళే ఫస్ట్ కనిపిస్తారు. తాజాగా నిన్న కూడా చూసాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈ మత్స్యకార ఎన్నికలలో ఈ దొడ్డిగుండ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఎంపీటీసీ భర్తను పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. మా దగ్గర లేరు అంటారు పోలీసులు. కుటుంబ సభ్యులేమో పోలీసులు ఎత్తుకెళ్లారు, తీవ్రంగా హింసిస్తున్నారు అని వాళ్ళు. చివరికి వైసీపీ నేత జక్కంపూడి రాజా గారు మరికొందరు వైసీపీ నేతలు ఏకంగా పోలీస్ స్టేషన్నే ముట్టడించే పరిస్థితి. చూపించండి ఎక్కడున్నారు. చివరికి జక్కంపూడి రాజా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఐతో తీవ్ర వాగ్వాదం, ఒకనొక స్టేజ్లో ఇద్దరు ఏమైనా కలబడతారేమో అన్నట్లా కనిపించాయి విజువల్స్. చివరికి పోలీసులు అవును మా అదుపులోనే ఉన్నారు అని చెప్పారు. ఫస్ట్ మాకు తెలియదన్నారు, బుకాయించారు. తర్వాత మా అదుపులోనే ఉన్నారు అని. పోలీసులకి ఏంటి ఇదంతా? వాళ్ళకి అంత అత్యుత్సాహం ఏంటి? పోలీసులు విధుల్లో నిర్వర్తించకుండా ఈ రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంత వత్తాసు పలకడం ఏంటో తెలియదు. జక్కంపూడి రాజా గారు చాలా తీవ్రంగా స్పందించారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐతో వాదులాడుతూ నన్ను టచ్ చేయ చూడు, లేకుండా ఏమనంటే నన్ను చేయని చెప్పి మీదకు పోవడం. అంటే సిఐ టు ఈయన చాలా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం. ఎక్కడ చూసినా పోలీసులకి ఇదే పనేనా? నాకు అనిపించింది, అరే వరుస పెట్టి 2 సంవత్సరాల కాలం నుండి ఇవే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. కేసులు, కక్షా కార్పణ్యాలు, హింసించడం, అసలు ఎట్లా అడ్డదిడ్డంగా అదుపులోకి తీసుకోవడం కంటిన్యూ అవుతూ పోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పడుతూ వస్తున్నారు. 29లో అధికారంలోకి వస్తే మేము చూసుకుంటామంటారు. ఆయన దేవుడు ఉన్నాడు, మొట్టికాయలు వేస్తాడు అనుకుంటున్నారు. వాళ్ళు అలానే చూసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ తాజాగా జక్కంపూడి రాజా గారు చాలా తీవ్రంగా తిరగబడ్డారు. మా వైసీపీ నాయకులందరూ చుట్టుకున్నారు. ఏది ఆయన బయటకు పంపించండి, ఏం కేసు పెట్టారు అని. అయితే చాలా చోట్ల ఇదే పరిస్థితి కనుక వస్తే నెక్స్ట్ ఇప్పటికే పోలీసుల మీద జనానికి విశ్వాసం లేకుండా పోయింది. ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని చెప్పి ఫీలే జనానికి లేకుండా పోయింది. అది చాలా బాధాకరం. ఇప్పుడు జక్కంపూడి రాజా గారి లాగా నెక్స్ట్ ఎక్కడికక్కడ కనుక వైసీపీ నాయకులు ఇలాగే తిరగబడితే ఇంకా యూ జస్ట్ ఇమాజిన్ ఎలాంటి పరిస్థితులు రావచ్చు. అసలు పోలీసులకి ఎందుకండి? ఇంకో రాజకీయ పార్టీకి పూర్తిగా వీళ్ళేదో అధికార పార్టీ ఉన్న వాళ్ళకి అంతో ఎంతో ఎడ్చుంటారేమో, కానీ వాళ్ళ డ్యూటీ కూడా వీళ్ళే చేసేసుకుంటూ ఈ విధంగా ఎత్తుకొని వచ్చేసి కేసులు పెట్టి కీలకమైన సందర్భాల్లోనే అడ్డదిడ్డంగా వాళ్ళను నిర్బంధించి ఇన్ని చేయడం అవసరమా అండి? అందరూ జక్కంపూడి రాజా గారిలాగా తిరగబడితే రాబోయే కాలంలో ఏంటి పరిస్థితి? ఎక్కడికి వెళ్తాయి ఇటువంటివన్నీ?